చూస్తున్నారుగా అప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని ఎలా చూస్తారు మేడం? మీరు దాని మీద ఎలా వెళ్ళబోతున్నారు ముందుకు రాబోయే రోజుల్లో? అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనన్న ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. నిజంగా అది తీసుకురావడం చాలా మంచిది. లేని వాళ్ళకి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి నిజంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా టెస్ట్ చేయాలంటే 10,000 నుంచి 1,00,000 వరకు అవుతుంది. నిజంగా ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే నిజంగా పేదలకు ఎంతో ఉపయోగకరం. నిజంగా జగనన్న గారు గవర్నమెంట్లోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం నిజంగా నిజంగా ఆ గవర్నమెంట్లో ఉన్నంత స్వేచ్ఛ నిజంగా ప్రజలకి ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం. సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ అని కూడా ఎక్కడ అమలు చేయలేదు సరిగ్గా. ఎందుకంటే ఇప్పుడు బస్సే ఉంది చూసుకుంటే. నిజంగా అవన్నీ మహిళలకు సరిపడా బస్సులు లేవు. అక్కడక్కడ ఏదో 2 బస్సుల కాడికి ఇచ్చారు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. కానీ ఎక్కడ ఏంటి దీపం పథకం అన్నారు. ఇప్పుడు ఎవరికి ఉంది దీపం పథకం? నిజంగా ఎవరికీ లేదు. ఏదో అక్కడక్కడ ఏదో ఇచ్చారు అంతే తప్ప. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పూర్తి చేస్తాం, సూపర్ 6గా అలాగే అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పి సుపరిపాలన తొలడిగానే ఇంటింటికి తిరుగుతున్నారు. అది ఆయనకే తెలియాలి. నిజంగా ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా వార్డుల్లోకి వెళ్తున్నారు వాళ్ళు. నిజంగా అందరూ తిట్టుకునే పరిస్థితి నిజంగా. గత గవర్నమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఉందో నిజంగా ప్రజలు గమనిస్తున్నారు నిజంగా. అంటే ఎవరు ఎదరికి రావడం లేదు కానీ నిజంగా నిజంగా ప్రతిపక్షం అనేది ఇస్తే నిజంగా మాట్లాడతామనే ఉద్దేశంతో మనకి ప్రతిపక్షం కూడా ఇవ్వడం లేదు. నిజంగా ప్రజల తరపున మాట్లాడతామని చూస్తున్నారు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వైసీపీ ఏమో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. దీని మీద నిజంగా ప్రతిపక్ష వాదా వేస్తేనే కదా మనం ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా మా వాయిస్ నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏమైనా వస్తుందా లేదు కదా. నిజంగా ప్రతిపక్షంతో వాదాలో మాట్లాడితే కొంచెం ఎదరికి వెళ్తుంది. నిజంగా ప్రజల తరపున మాట్లాడడానికి ఉంటుంది. మేడం, ఈ మెడికల్ కాలేజీ మీద రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ పీపీ ద్వారా ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు జీవో అవడం జరిగింది. నిజంగా దాని గురించి ఎంత దూరమైనా మేము నిరసనకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రైవేటీకరణం చేస్తే పేద విద్యార్థులు పాడైపోతారు. అలాగే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా దారుణంగా తీసుకుంటారు ఫీజులు. నిజంగా ఎవరు ప్రజలు దీనికి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు నిజంగా ప్రైవేటీకరణ చేస్తే. మేడం చూస్తున్నారుగా మేడం, మీరు శాంతి భద్రతలు కానీ ఈ రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? చాలా దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఇప్పుడు. నిజంగా మహిళ మీద ఎంతో అత్యాచారాలు నిజంగా ఆ కూటమి ప్రభుత్వ నాయకులే చేస్తున్నారు. చిన్నపిల్లల కాడ నుంచి 70 ఏళ్ళ ముసలాళ్ళ దాకా కూడా చాలా దారుణంగా ఉంది. మహిళ పట్ల చాలా అత్యాచారాలు కూడా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. చూస్తున్నారు మేడం, మీలాగా మాట్లాడేవారి మీద కానీ అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ కేసులు పెట్టడం కానీ అలాగే వేధించడం కానీ నిజంగా జరుగుతుంది. ఎవరైనా ఏదన్నా ప్రజల తరపున మాట్లాడితే వాళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు. అట్లు కూడా మేము సంసిద్ధమయ్యి నిజంగా ప్రజల తరపున మాట్లాడితే ఎదురుకొస్తున్నాం.